అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మా, పాత చేతులుగా కదా కుట్టింది, కాస్త ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా? నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా, ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనుగొద్దులే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా? ఇదిగో. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో? మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా? ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు అదిరా ఒకసారి స్టాండ్ అయ్యా, ఫోటో తీస్తా. నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం, నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం తెల్లారు గట్ట మొదలెట్టారు. ఎన్ని నొక్కుతారండి? యాదవా, ప్రకృతి మనం బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా. కానీ రీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అక్కేసి లుక్కేసుకోండి. చూసాను రా మనూరి జలకన్నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా? అట్నే తీసుకో. 1 నిమిషం అండి, వెళ్ళి వాళ్ళ మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే మీరు అలా తానాలు చేస్తుంటే ఏంటా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే, మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పూజలు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. నొక్కేసుకోండి. అదిరిపోవాలా, ఇచ్చండి ఇచ్చండి. సమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు గాని ఒక్క రింగు నొక్కేసారు.